నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ 21వ శతాబ్దం భారతే ఇది నిపుణులు చెబుతున్న మాట ఇండియా ఎనర్జీ వీక్ 2025 లో ప్రధాని మోదీ ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి సీఎం చంద్రబాబు వివరణ హైదరాబాద్ టు రాజస్థాన్ పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలింపు ఆ యాక్ట్ మార్చే ఆలోచన లేదు మంత్రి గుమ్మడి సంధ్యారాణి భారత్ తన సొంత వృద్ధినే కాదు ప్రపంచ వృద్ధి రేటును నడిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు వృద్ధి రేటులో మన ఇంధన రంగానిది ప్రధాన పాత్ర 5 మూల స్తంభాలపై భారత ఇంధన ఆశయాలు ఆధారపడి ఉన్నాయి వనరులు మేధో సంపత్తి ఆర్థిక బలం రాజకీయ స్థిరత్వం వ్యూహాత్మక భౌగోళిక శాస్త్రం ప్రపంచ సుస్థిరత పట్ల నిబద్ధత భారత్కు ఉన్నాయి అని ఇండియా ఎనర్జీ వీక్ 2025లో ప్రధాని వ్యాఖ్యానించారు రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు మనపై విశ్వాసంతో భారీ మెజారిటీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రతిసారి ఏదో ఒక సవాల్ ఉంటుంది 1-2 కాదు ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి వనరులవే అధికారులు వాళ్లే కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కావాల్సింది కార్యదక్షత అని సీఎం చంద్రబాబు చెప్పారు 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి 8 మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు 93% స్ట్రైక్ రేట్ 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఇంకో పక్క some of the departments are defunct some of the programs are derailed గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేశాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు నగరం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు రాజస్థాన్ తరలించేందుకు సిద్ధంగా ఉన్న 400 బస్తాల రేషన్ బియ్యాన్ని ఉప్పల్ పోలీసులు పట్టుకున్నారు ఉప్పల్ పారిశ్రామిక వాడ ప్రాంతంలోని జెర్సీ డైరీ ఎదురుగా పార్కింగ్ చేసిన లారీపై పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా రేషన్ బియ్యం కనిపించాయి పోలీసుల విచారణలో ఈ బియ్యం రాజస్థాన్ తరలిస్తున్నట్లుగా తేలిందే అంబర్పేటకు చెందిన లారీ డ్రైవర్ మహమ్మద్ అఫ్జల్ క్లీనర్ ఎరుకుల జంగయ్యపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు పాడేరు ఏజెన్సీ బంద్పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు
1/7 చట్టాన్ని సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. దీనిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. గిరిజనులు ఆందోళన చెందొద్దు. ఈ చట్టంపై అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం అని ఆమె వ్యాఖ్యానించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.